టీ హబ్ ను ప్రక్షాళన చేసే యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంతో అంటకాగిన అధికారులను ఇంటికి పంపాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయినట్లు సమాచారం. 3 రోజుల కిందట పలువురు పెట్టుబడిదారులను టీ హబ్ అధికారులు తప్పుదోవ పట్టించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అమెరికాకు చెందిన పెట్టుబడిదారులు టీ హబ్ సందర్శించిన సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ సైడ్స్ వాడారని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోనూ కేటీఆర్ ను కలవాలని వారికి సూచించినట్లు సమాచారం. ఈ విషయం కాస్త సీఎం రేవంత్ దృష్టికి వెళ్లడంతో టీ హబ్ ను ప్రక్షాళన చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, గత ప్రభుత్వంలో ఒక కీలక శాఖ నిర్వహించిన మంత్రితోని బాగా అంటగారిన అధికారుల పైన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము ఒక కన్నేసి ఉంచిందనే చెప్పాలి. వాళ్ళ కదలికలను అనునిత్యం గమనిస్తూ కూడా ప్రభుత్వం ఉందని కూడా మనకి అందుతున్న సమాచారము. దీనిపైన పూర్తి అథెంటిసిటీ కూడా మనం తీసుకోవాలి. ప్రస్తుతానికైతే స్పెక్యులేటివ్ గా ఇది నడుస్తుంది. గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు అంటగారి ఉన్నారో ఆ అధికారుల పైన ఒక నిఘా పెట్టాలని కూడా ప్రభుత్వ యోచనలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. దానిలో భాగంగానే టీ హబ్ ని, ప్రధానంగా టీ హబ్ తో పాటు టీఎస్ఐఎస్సి ని కూడా ప్రక్షాళన చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కూడా మనకు అందుతున్న సమాచారము. అయితే 2 రోజుల కిందటో 3 రోజుల కిందటో ఒక అమెరికన్ డెలిగేట్స్ టీ హబ్ కి అప్రోచ్ అయ్యి తమ ప్లాన్ ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులకు తాము ఇంట్రెస్ట్ చూపిస్తున్నామని చెప్పేసి కూడా ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిన సదరు అమెరికన్ డెలిగేట్స్ ని కూడా ఈ సదరు టీ హబ్ అధికారులు తప్పుదోవ పట్టించారని కూడా ఒక ప్రచారంలో ఉంది. దానిలో భాగంగానే ఆ పెట్టుబడిదారులను గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఒక మంత్రిని కలవాలని, దానికి సంబంధించిన ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ లో కూడా ఆ స్లైడ్ లో కూడా సదరు మంత్రి పేరు కూడా మెన్షన్ చేశారని ప్రస్తుతం ఉన్న ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉండగా మాజీ ఐటీ మంత్రి పేరును ఎలా ప్రస్తావించారు అనేదే ఇప్పుడు ప్రధానంగా సర్వత్రా చర్చ నడుస్తా ఉంది. అయితే దానిలో భాగంగా ఇది ఒక స్పెక్యులేటివ్ గా తీసుకోవాలి. మనం దీన్ని అథెంటిసిటీగా మనకి అధికారులు దీన్ని ధృవీకరించాల్సి ఉంటుంది. అయితే ఈ సదరు పెట్టుబడిదారు అంటారో వాళ్ళకు కూడా ఈ సదరు అధికారులు చేసి గత మాజీ మంత్రిని కలవాల్సిందిగా కూడా సూచించినట్టు మనకు సమాచారము. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ కూడా ఆ కీలక ఐటీ శాఖకు సంబంధించి గత ప్రభుత్వంలో ఆ మంత్రి ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఉన్నట్టు కూడా మనకి దీని ద్వారా స్పష్టంగా తెలుస్తా ఉంది. అది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుత ప్రభుత్వం అయితే గట్టి నిఘా పెట్టిందనే మనం చెప్పుకోవాలి. ఈ సదరు అధికారులని ఏ క్షణాలలో అయినా కూడా వచ్చే 2 రోజులలో వీరిని సర్వీస్ నుంచి రిమూవ్ చేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అది ఏదేమైనప్పటికీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది. ఒక ఐటీ మంత్రి ఉన్నప్పుడు వేరే గత ప్రభుత్వానికి సంబంధించిన ఐటీ మంత్రి యొక్క స్లైడ్ ఎలా వాడతారనేదే ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తా ఉంది. అయినా ఇప్పటి ప్రభుత్వంలో పనిచేస్తున్న ఈ సదరు అధికారులు ఆ మాజీ మంత్రి పేరు ఎలా సజెస్ట్ చేస్తారు, వారిని ఎలా కలవమంటారు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం ఏదైనా కూడా అధికారికంగా ఇప్పుడు ఐటీ మంత్రి తీసుకోవాల్సిన బాధ్యతలు, ఐటీ మంత్రి ఆదేశాల అనుగుణంగానే ఈ అధికారులు పనిచేయవలసి ఉంటుంది. కానీ ఈ అధికారుల తీరు కూడా ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తుంది. మరి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది వీళ్లపైన అనేదే ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చ అయితే ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మాత్రము ఇట్లాంటి అధికారులను మాత్రం ఉపేక్షించేది లేదన్నట్టుగా కూడా ప్రస్తుత సర్కారు ఉన్నట్టు కూడా మనకు సమాచారం. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.